గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ప్రత్యేకంగా బ్యాంక్ సర్టిఫికేట్‌ని ఏ విధంగా అప్‌లోడ్ చేయాలి అనే విషయాన్ని మీకు చెప్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. మొట్టమొదట మనం గూగుల్ క్రోమ్‌లోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఎంక్వైరీ కోసం ఎలా చేయాలో మీకు గతంలో చెప్పాను కాబట్టి మీకు ఐడియా ఉంది. అయితే పర్టిక్యులర్‌గా ఈ పేజ్ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఈ కాలమ్‌లో సైడు ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి. మనకు 4 బాక్సులున్నాయి. ఎంక్వైరీ దగ్గర మనం క్లిక్ చేసి వెరిఫికేషన్ చేస్తాం. అంతవరకు తెలుసు. కానీ తర్వాత ఫ్రీక్వెంట్‌లీ ఆస్కింగ్ క్వెషన్స్ అని చెప్పి మనం కంటిన్యూ‌గా అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు కూడా దీంట్లో పెట్టాడు. దాదాపు 32 ప్రశ్నలున్నాయి. తర్వాత డౌన్‌లోడ్స్ ఏంటనేది ఇక్కడుంటాయి. పబ్లిక్ నోటీసులు కూడా ఇక్కడుంటాయి. అంటే పబ్లిక్ నోటీస్ అంటే ఎప్పుడెప్పుడు మనకు ప్రకటించిన దాంట్లో ఉంటాయి. ఈరోజు ముఖ్యంగా డౌన్‌లోడ్స్ గురించి నేను మీకు చెప్తున్నాను. కారణం ఏంటంటే, మన యొక్క చెక్ ఎలా ఉంటుంది, దాంట్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. నేనిక్కడ క్లిక్ చేశాను డౌన్‌లోడ్స్ దగ్గర క్లిక్ చేసినప్పుడు ఆహ్, ఇ ఇ ఇక్కడ చూడండి బ్యాంకర్ వెరిఫికేషన్ లెటర్ ఒకటుంది. క్యాన్సిల్డ్ చెక్ ఉంది. స్టెప్స్ ఫర్ మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవడానికి ఉంది. తర్వాత స్టెప్స్ ఫర్ చేంజింగ్ ఎస్ఎంఎస్ సెంట్ స్టేటస్. ఇప్పుడు ప్రెజెంట్‌గా ఇది అవసరం లేదు మనకి. ఈ బ్యాంకర్ చెక్ ఎలా ఉంటుంది? తర్వాత వెరిఫికేషన్ లెటర్ ఎందుకంటే కొంతమంది దగ్గర చెక్కులు లేకపోతే వెరిఫికేషన్ లెటర్ అనేది పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్పటం జరిగింది. కాబట్టి ఫస్ట్ ఈ బ్యాంకర్ వెరిఫికేషన్ చెక్ ఎలా ఉంటాయో చూద్దాం మనం అప్లై చేసినయి. చూడండి ఇది బ్యాంకర్ చెక్ అండి ఇది. ఈ చెక్ ఈ విధంగా ఉండాలి. ఉదాహరణకు అక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంది. తర్వాత బ్యాంక్ నంబర్ ఉంది. అకౌంట్ నంబర్ ఉంది ఇక్కడ. తర్వాత ఎవరిదో వాళ్ళ పేరు కూడా ఉంది. ఈ 3 కలిగినటువంటి క్యాన్సిల్డ్ చెక్ అనేది మనం అప్‌లోడ్ చేయాలి. అప్పుడు దీని ప్రకారంగా పేరు అన్నీ కూడా వాళ్ళు ఫీడ్ చేసుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఒకవేళ చెక్కులు గనక లేకపోయినట్లయితే మీ దగ్గర వాళ్ళే కమిటీ వాళ్ళే మనకి ఈ ఫార్మాట్ పెట్టారండి ఇది. ఫార్మాట్ ఆఫ్ బ్యాంకర్స్ వెరిఫికేషన్ లెటర్. ఫార్మాట్ యాస్ పర్ బ్యాంక్ వాళ్ళ ఫార్మాట్ ప్రకారంగా పెట్టాడు. ఈ బ్యాంక్ యొక్క ఫార్మాట్ ప్రకారం మనం చూసినట్లయితే లెటర్ ఈ విధంగా మనం ఈ విధంగా టైప్ చేసి టు హూమ్ ఇట్ మే కన్సర్న్ సర్ అని చెప్పి వి సర్టిఫై దట్ మన పేరు ఏ కస్టమర్ అయితే ఆ పేరే రాయాలి. అతని యొక్క అడ్రస్ రాయాలి ఇక్కడ. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఈస్ ఆర్ మెన్షనింగ్ అబౌవ్ యాస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి లేదా కరెంట్ అయితే ఇక్కడ టిక్ చేయాలి. సేవింగ్స్ బ్యాంక్ అయితే ఇక్కడ టిక్ చేయాలి. ఈజ్ అప్లికబుల్ నంబర్ అకౌంట్ నంబరు. తర్వాత విత్ అస్ సిన్స్ ఎన్ని సంవత్సరాల నుంచి బ్యాంక్ అకౌంట్ ఉంది. తర్వాత దేర్ అడ్రస్ ఆర్ రెసిడెంట్ రికార్డెడ్ విత్ అస్. వాళ్ళ అడ్రస్ వాళ్ళ దగ్గర ఏమి రికార్డెడ్ అయిందో ఆ అడ్రస్ కొట్టాలి. 11 అంకెల ఐఎఫ్ఎస్సి కోడ్ కొట్టాలి. బ్రాంచ్ నేము రాసి సిగ్నేచర్ ఆఫ్ ద బ్యాంకర్ విత్ స్టాంప్. బ్యాంక్ యొక్క అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళు సంతకం చేసి వాళ్ళ పేరు విడిగా రాస్తారు. పైన సంతకం చేస్తారు. వాళ్ళు స్టాంప్ కూడా వేస్తారు. డేట్ వేసి ఈ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ అయినా గానీ మనం అప్‌లోడ్ చేయొచ్చండి. గుర్తుపెట్టుకోండి. ఈ సర్టిఫికేట్ అయినా గానీ మనం అప్‌లోడ్ చేయొచ్చు. అంటే బ్యాంక్ చెక్ గానీ, ఒకవేళ చెక్ బుక్ లేకపోతే ఈ విధంగా ఫార్మాట్ తీసుకొని మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అయితే ఒక వ్యక్తి ఒక ప్రశ్న అడిగాడు కమిటీ వాళ్ళని. ఎఫ్ఏక్యూలో దాని గురించి ఉంది. ఏమని అడిగాడంటే 12వ ప్రశ్న. పెట్టుబడిదారుడు రద్దు చేయబడిన చెక్కు గాని, బ్యాంకర్ సర్టిఫికేట్‌కు బదులుగా బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ యొక్క స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేయవచ్చా అని అడిగాడండి. ఒక కస్టమర్ అడిగాడు. అడిగితే దానికి వారు పెట్టినటువంటి సమాచారం ఎఫ్ఏక్యూ నుంచి నేను తీసి మీకు చెప్తున్నానండి. తెలుగులో కన్వర్ట్ చేసి చెప్తా ఉన్నాను. ఏమన్నారంటే, ఒకవేళ పెట్టుబడిదారుల వద్ద చెక్కు పుస్తకం లేకపోతే వారు నిర్దేశించిన ఫార్మాట్‌లో బ్యాంకర్ల నుండి సర్టిఫికేట్ పొందొచ్చు. ఇది వాడు నిర్దేశించినటువంటి సర్టిఫికేట్ ఇది. దీని ద్వారా పొందవచ్చు అన్నాడు. ప్రత్యామ్నాయంగా అంటే దానికి బదులుగా పెట్టుబడిదారుడు పాస్‌బుక్ యొక్క మొదటి పేజీని అప్‌లోడ్ చేయవచ్చు అంటున్నాడండి. అబ్జర్వ్ చేయండి. అంటే ఇది గూడా లేపోతే చేయొచ్చు. అయితే బ్యాంక్ పాస్‌బుక్కు మరియు పెట్టుబడిదారుని పేరుండాలి దాని మీద. బ్యాంకు ఖాతా నంబరు ఉండాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ ఉండాలి. ఈ 3 గనక ఉంటే ఫస్ట్ పేజీలో, ఆ పేజీని గూడా స్కాన్ జేసి పెట్టవచ్చు అంటున్నాడు. గమనించండి దయచేసి.
అదే విధంగా ఈ ఇంకో కాలం ఏముంటుందంటే దాంట్లో ఈ ఎంక్వైరీ కింద ఫోన్ మార్చుకునే విధానం కూడా దాంట్లో ఉంటుందండి. ఎందుకంటే ఫోన్ నంబర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. దాని గురించి నేను తర్వాత మీకు డిస్కస్ చేస్తాను. ఫోన్ నంబర్ కూడా అప్డేట్ చేసుకునేటటువంటి ఆప్షన్ ఉంది. దాని గురించి కూడా నేను ఒకసారి తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఎందుకంటే ఫోన్ నంబర్ ఎక్కడ అవసరం ఉందో చెప్పాలి కాబట్టి మీతోటి. సో, ఈ విధంగా చేసుకోవాలి. అయితే ఇవన్నీ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే అప్డేట్ చేసుకునే ముందు ఇవన్నీ కూడా మీ దగ్గర సిద్ధంగా పెట్టుకోండి. ఇయన్నీ సిద్ధంగా పెట్టుకొని ఓపెన్ చేయాలండి. ఏమేం కావాలి? పాన్ కార్డ్ ఒకటి దగ్గర పెట్టుకోండి. ఆ రోజు అప్లికేషన్ పెట్టినప్పుడు ఏ పాన్ కార్డ్ అయితే ఉందో, ఆ పాన్ కార్డ్‌ని దగ్గర పెట్టుకోండి. తర్వాత ఏ ఫోన్ నంబర్ అయితే రిజిస్టర్ చేసుకున్నారో, ఆ రోజు ఏ నంబర్ అయితే ఇచ్చారో, ఆ రిజిస్టర్ నంబర్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే మెసేజ్ పంపిస్తాడు. తర్వాత బ్యాంక్ చెక్కు ఇందాక చూపించాను కదా! అది గాని, లేదా బ్యాంక్ వెరిఫికేషన్ లెటర్ గాని, మూడోదేంటంటే నేను చెప్పాను ఫ్రంట్ పేజీ పేరు ఉండాలి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఉండాలి, తర్వాత కస్టమర్ యొక్క నేము ఉండాలి. ఈ 3 గనక క్లియర్‌గా ఉంటే ఆ ఫస్ట్ పేజీ కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ గూడా స్కాన్డ్ కాపీ చేసి రెడీగా పెట్టుకోండి. స్కాన్ చేసి పెట్టుకోవాలి. స్కాన్ ఎట్లా చేయాలనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ రిజిస్ట్రేషన్ మొబైల్ నంబర్ ఉండాలి. పాన్ కార్డ్ ఉండాలి. మీరు బ్యాంక్ చెక్ గనక అప్‌లోడ్ చేసేటట్టయితే బ్యాంక్ చెక్ పెట్టుకోవాలి. లేదంటే నేను బ్యాంకర్ వెరిఫికేషన్ లెటర్ పెడతానంటే, ఆ లెటర్ తెచ్చుకొని రెడీగా పెట్టుకోవాలి. లేదు పాస్‌బుక్ యొక్క మొట్టమొదటి పేజీని పేరు, నంబరు, ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఈ 3 కలిగి ఉంటే ఆ పేజీని స్కాన్ చేసి సిద్ధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సిద్ధంగా పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత ఏ విధంగా మనం దాన్ని ఎడిట్ చేయొచ్చో చూద్దామిక్కడ. చూడండి, ఇవి ఇందాక నేను చెప్పాను గదా! ఏది ఎంక్వైరీ దగ్గర మనం గాని క్లిక్ చేసినట్లయితే, ఎక్కడ ఎంక్వైరీ అది? ఆ ఎంక్వైరీ దగ్గర గాని మనం క్లిక్ చేసినట్లయితే, ఈ విధంగా పేజీ ఓపెన్ అవుతుందండి. ఈ పేజీ ఓపెన్ అయిన తర్వాత మీకు తెలుసు ఇయన్నీ గూడా. ఇక్కడేమో కోడ్ బ్రాంచ్ సర్టిఫికేట్ నంబర్ ఎయ్యాలి. ఇక్కడ ఈ యొక్క కప్చాని ఇక్కడ క్యాపిటల్ లెటర్స్‌లో ట్రై చేయాలి. టైప్ చేసిన తర్వాత ఈ సెర్చ్ అనేది కొట్టుకోవాలి. ఇయన్నీ మీకు తెలుసు. ఎంక్వైరీ చేసేటప్పుడు. ఈ విధంగా ఎంక్వైరీ చేయండి. చేసిన తరువాత మీకు పేజీ ఈ విధంగా కనపడుతుందండి. అంటే మన గతంలో ప్రాసెసేనండి. ఎలా చెక్ చేశాను దాని మీద ప్రాసెస్. ఇక్కడ చూడండి కస్టమర్ యొక్క నంబరు టైప్ చేశాను. తర్వాత ఇందాక చూసారా కప్చా. ఇది కొట్టగానే మళ్ళీ మారుద్దది. అది కొట్టాను. తర్వాత సెర్చ్ అని కూడా కొట్టడం జరిగింది. కొట్టిన తరువాత ఆ కస్టమర్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా డిస్‌ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్‌ప్లే అవుతుంది. ఏమున్నాయి చూడండి. పీఏసీఎల్ రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చేసి ఇది ఇక్కడేసాను. కస్టమర్ పేరు కనిపిస్తుంది. పాన్ నంబర్ ఈ విధంగా ఉంటుంది. ఇన్వెస్టర్స్ మొబైల్ నంబర్ కూడా ఇచ్చాడండి ఇక్కడ. ఒకవేళ ఇన్వెస్టర్ యొక్క మొబైల్ నంబర్ మార్చుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఎలా చేయాలో నేను తర్వాత చెప్తాను. అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఒకవేళ ఫోన్ నంబర్ మార్చుకోవాలి అంటే ఇక్కడ ఈ పెన్ను గుర్తిచ్చాడు చూడండి. ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన పేజీ వచ్చుద్ది. అది కూడా నేను తర్వాత మీకు చూపిస్తాను. ఇతనికి ఏమని వచ్చింది? యువర్ అప్లికేషన్ పీఎస్‌సిఎల్ సర్టిఫికేట్ నంబర్ సో అండ్ సో కుడ్ నాట్ బి ప్రాసెస్డ్ ఫర్దర్ ఎట్ ది స్టేజ్ as details of bank account provided by you in the claim application are incorrect or it is not in your name. నీ పేరు కాదు లేదంటే ఎన్ని తప్పు అని చెప్పి వచ్చింది. వాస్తవంగా ఇక్కడ జరిగిన విషయం నేను గతంలో చెప్పాను. ఇక్కడ ఈ యొక్క కస్టమర్ ఏం చేశాడంటే గతంలో ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టినప్పుడు అతను యూటీఐ బ్యాంక్ యొక్క పర్టిక్యులర్స్ ఇచ్చాడు. యూటీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌ది ఇచ్చాడు. ఆ తరువాత అతను యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ రద్దు చేసుకోవటం జరిగింది. అందువలన ఈ కస్టమర్‌కి మొన్న 26/2/2026 తేదీ నాడు డబ్బులు పంపిస్తే అవి రిటర్న్ అయిపోయినాయి. కారణం ఏంటంటే బ్యాంక్‌లో ఉన్న పేరు కరెక్ట్ కాదు. ఆ నంబర్‌తో రికార్డ్ అవ్వలేదు. అందుకని రిటర్న్ అయిందనమాట. అర్థమైంది గదా! సో, ఆ విధంగా తప్పున్నటువంటి వ్యక్తికి ఇక్కడ ఇలా చూపిస్తాడండి. ఎడిట్ క్లెయిమ్ అప్లికేషన్ ఈ కాలమ్ ఉంటుందండి. ఈ కాలమ్ ఉంటుంది. ఈ కాలమ్ ఉంటేనే మనం ఎడిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. గమనించండి. ఈ కాలమ్ ఉంటేనే. సపోజ్ ల్యాండ్ అలాటెడ్ ఎస్ అని పెట్టాడు. వాళ్ళకి ఈ కాలమ్ రాదండి ఇది. ఎందుకంటే వాళ్ళు ఎడిట్ చేయడానికి అవకాశం లేదు.
ప్రస్తుతం ఓన్లీ బ్యాంక్ నంబర్స్ ఇస్తున్నారు కాబట్టి ఎడిట్ క్లెయిమ్ అప్లికేషన్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా పేజీ వస్తుంది. లాగిన్ పేజీ వస్తుంది. అబ్జర్వ్ చేయండి. ఈ లాగిన్ పేజీలో ఇక్కడ నంబర్ ఆటోమేటిక్‌గా వస్తుందండి. గమనించండి. మీరు కొట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ కస్టమర్‌కి సంబంధించినటువంటి ఎడిట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నంబర్ ఆటోమేటిక్‌గా వచ్చింది. ఇక్కడ ఎంటర్ పాస్వర్డ్, ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. అయితే ఈ పాస్వర్డ్ దగ్గర చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అంటే పాస్వర్డ్ ఎక్కడుంటుంది అనేది చాలా మందికి డౌట్ ఉంటుందండి. అయితే అయితే పాస్వర్డ్ ఎలా ఉంటుందంటే, ఆ రోజు మనం ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టినటువంటి సమయంలో పాస్వర్డ్ మనం క్రియేట్ చేసాం. ఆ పాస్వర్డ్ రాసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ ఆ పాస్వర్డ్ రాసుకున్నారో లేదో తెలీదు. దాన్ని కొంతమంది మర్చిపోయారు. మర్చిపోయిన తర్వాత ఇప్పుడేం చేయాలనేది నేను తర్వాత మీకు చెప్తాను. తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసాం. ఈ వ్యక్తి దగ్గర పాస్వర్డ్ ఉంది. పాస్వర్డ్ ఉన్నది కాబట్టి లాగిన్ చూడండి, ఇక్కడ నంబర్ ఉంది ఆటోమేటిక్‌గా. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేశాడు. ఎంటర్ చేసిన తరువాత ఈ యొక్క కప్చా కొట్టాడక్కడ. ఈ కప్చాని కొట్టాడు. కొట్టిన తర్వాత ఇక్కడ సెర్చ్ అనే బటన్ ఉంటుందండి. రిఫ్రెష్ ఎందుకుందంటే ఆల్రెడీ నేను చేసింది కాబట్టి చూపిస్తున్నాను కాబట్టి అలా ఉంది. కాబట్టి ఇక్కడ కప్చా కొట్టాడు. కప్చా కొట్టిన తర్వాత ఏ విధంగా వస్తుంది అనేది చెప్పే ముందు పాస్వర్డ్ గుర్తు లేకపోతే ఆ వ్యక్తి ఏం చేయాలనేది చూపిస్తున్నా. పాస్వర్డ్ గుర్తు లేకపోతే. ఆ వ్యక్తి ఏం చేయాలంటే పీఏసీఎల్ రిజిస్ట్రేషన్ నంబరు ఇక్కడ ఎంటర్ చేయాలి. లేదా ఆటోమేటిక్‌గా వచ్చే రావచ్చు. ఎంటర్ పాస్వర్డ్ కొట్టాలి. పాస్వర్డ్ లేదు. కప్చా లేదు. కానీ ఇక్కడ కింద ఇచ్చాడు చూడండి. ఫర్గాట్ పాస్వర్డ్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉంటుందండి. ఫర్గాట్ పాస్వర్డ్. ఇది మనం క్లిక్ చేయాలండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఎలా మార్చుకోవాలో నేను తర్వాత మీకు చెప్తాను. చూడండి ఇక్కడ. అప్డేట్ మొబైల్ నంబర్. ఇప్పుడు మనం మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవాలి. ఎందుకు చేయాలి అంటే, పాస్వర్డ్ క్రియేట్ చేసేటప్పుడు మన యొక్క రిజిస్ట్రేషన్ నంబర్‌కి ఎస్ఎంఎస్ పంపిస్తాడు. అందుకని ఆ రిజిస్ట్రేషన్ నంబర్ ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ లేకపోయినట్లయితే మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవాలి. ఇందాక మీకు చూపించాను. ఇందాక మీకు కాలం. ఇక్కడ మార్చుకోవాలి తర్వాత చెప్తానన్నాను గదా! ఇది ఎలా మార్చుకోవాలంటే పీఏసీఎల్ రిజిస్ట్రేషన్ నంబర్. ఇక్కడ నంబర్ ఎంటర్ చేయాలి. పాన్ నంబర్ కావాలండి ఇక్కడ. ఏ పాన్ నంబర్ అయితే ఇచ్చామో ఆ పాన్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ పాన్ నంబర్ ఎంటర్ చేయాలి. సో, ఆ పాన్ నంబర్ చేసిన తర్వాత కొత్త నంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. కొత్త నంబర్. ఒకవేళ మార్చుకోవాలనుకుంటే, కొత్త నంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసి, ఈ కప్చాని ఇక్కడ ఎంటర్ చేసిన తరువాత సెండ్ కొడతాం. సెండ్ కొట్టిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ మొబైల్ నంబర్‌కి మెసేజ్ పంపిస్తాడు. కోడ్ పంపిస్తాడు. ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినప్పుడు మీ యొక్క ఫోన్ నంబర్ మారిపోతుంది. గుర్తుపెట్టుకోండి. సో, మొబైల్ నంబర్ మార్చేటప్పుడు. ఏది పాస్వర్డ్ ఫర్గాట్ అప్పుడు ఇది వస్తుందన్నమాట. ఆ తరువాత ఇందాక పాస్వర్డ్ ఉందని చెప్పాను గదా! పాస్వర్డ్ ఉన్న తర్వాత ఆ వ్యక్తి ఎంటర్ చేశాడండి. ఎంటర్ చేసిన తర్వాత అతను వెరిఫికేషన్ చేసుకున్నాడు దాంట్లో. ఎలా వెరిఫికేషన్ చేయాలో నేను చూపిస్తాను. వెరిఫికేషన్ చేసినప్పుడు అతని యొక్క పేరు పాత బ్యాంక్ ఏ బ్యాంక్ అని చెప్పాను? యాక్సిస్ బ్యాంక్ అని చెప్పాను. అది డిస్‌ప్లే అయింది. బ్యాంక్ అకౌంట్ నంబర్ పాత అకౌంట్ నంబర్ డిస్‌ప్లే అయింది. తర్వాత ఆహ్, ఇలా తర్వాత అయి కనపడ్డాయి వ్యూ కొట్టిన తర్వాత. ఆ తర్వాత ప్రెజెంట్‌గా మనం మార్చుకోవాలి. ఇది పాతయి కనపడ్డాయి ఇక్కడ మీకు. మనం మార్చుకోవాలంటే అతని యొక్క యాక్సిస్ బ్యాంక్ పాతది. బ్యాంక్ అకౌంట్ నంబర్ పాతది. ఆ తర్వాత సేవింగ్స్ అకౌంట్ అని తెలిసింది. తెలిసిన తరువాత మనం మార్చుకోవాలి. మార్చుకోవాలి అంటే మార్చాడు. ఎలా మార్చాడు? వ్యూ నేను చూపిస్తాను. ఎలా మార్చాలో దీని తర్వాత చూపిస్తాను. మార్చిన తరువాత అతని పేరు ఈ విధంగా వచ్చింది. ప్రెజెంట్‌గా ఐఎఫ్ఎస్‌సి కోడ్ హెచ్‌డిఎఫ్‌సికొచ్చాడు. అందుకని హెచ్‌డిఎఫ్‌సిది ఎంటర్ చేశాడు. ఆ తర్వాత బ్యాంక్ నేమ్ ఏదో కొట్టాడిక్కడ. బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇక్కడ టైప్ చేశాడు. టైప్ చేస్తే అన్నీ కూడా డాట్స్ వస్తాయండి. నంబర్ రాదు.
ఆ తర్వాత రీఎంటర్ బ్యాంక్ అకౌంట్ నంబర్. మళ్ళీ రెండోసారి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ అంకెలు డిస్‌ప్లే అవుతాయి. పైన కొట్టిన నంబరు, ఈ కొట్టిన నంబర్ ఒకటే గనుక ఉంటే యాక్సెప్ట్ చేసుద్ది. డిఫరెంట్ ఉంటే మెసేజ్ వచ్చుద్ది. మీ అంకెలు డిఫరెంట్‌గా ఉన్నాయని. అప్పుడు మళ్ళీ ఒకసారి క్లియర్‌గా కొట్టుకోవాలి. ఇక్కడ ఫస్ట్ టైమ్ నంబర్ కొట్టినప్పుడు డాట్స్ మాత్రమే వస్తాయి. రీఎంటర్ కొట్టినప్పుడు మీరు కొట్టిన నంబర్ కనపడుద్ది. ఆ 2 గనక ఓకే అయితే ఇక్కడ తర్వాత మనం దాన్ని సేవ్ చేయాలండి. సేవ్ చేయాలి. ఆ సేవ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. అంటే ఆ బ్యాంక్ యొక్క నంబర్ ఎలా మార్చుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తానని చెప్పాను గదా! చూడండి ఫస్టు కప్చా కొట్టిన తర్వాత, పాస్వర్డ్ కొట్టిన తర్వాత, ఈ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా పేజీ వస్తుంది. ఈ విధంగా. ఈ పేజీ వచ్చినప్పుడు ఆ రోజు మీరు ఆన్‌లైన్‌లో ఏమేమైతే పెట్టారో అవన్నీ ఇక్కడ కనపడతాయండి. ఆ రోజు ఆన్‌లైన్‌లో ఏమేమి పెట్టారో ఇక్కడ కనపడతాయి. ఏం పెట్టారు ఆ రోజు? ఒకటి బ్యాంక్ డాటా పెట్టారు. బ్యాంకుకి సంబంధించినట్టు పెట్టాడు. క్యాన్సిల్ చెక్ పెట్టాడు. ఆ తర్వాత పీఏసీఎల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పెట్టాడు ఆ రోజు. ఆ తర్వాత ఇన్‌స్టాల్‌మెంట్ పీడీఎఫ్ సెకండ్ రిసిప్ట్ పెట్టాడు. థర్డ్ రిసిప్ట్ పెట్టాడు. ఫోర్త్ రిసిప్ట్ పెట్టాడు. అంటే ఒకటి బాండు, రెండోది సెకండ్ రిసిప్ట్, థర్డ్ రిసిప్ట్, ఫోర్త్ రిసిప్ట్‌లు పెట్టాడిట్లా. ఏవండీ? ఈ విధంగా పెట్టిన తరువాత ఆ రోజు క్లోజ్ చేసాం. మనం ఏమేమైతే అప్లై చేసామో ఈ మొత్తం ఇక్కడ కనపడతాయి. వాస్తవంగా ఈ బాబు ఐదవ ఇన్‌స్టాల్‌మెంట్ కూడా కట్టాడు. రసీదులు లేకపోవటం వలన ఐదోది అప్‌లోడ్ చేయలేదు. అప్‌లోడ్ చేయకపోవటం వలన కేవలం ఈ నాలుగిటికి సంబంధించిన డబ్బులు మాత్రమే రిటర్న్ వస్తాయి ఇతనికి. ప్రెజెంట్‌గా అప్‌లోడ్ చేయడానికి అవకాశం ఉందంటే ఆప్షన్ అయితే కనపడటంలా. సో, ఈ విధంగా డిస్‌ప్లే అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలండి? బ్యాంక్ డాటాని మార్చుకోవాలి. మార్చుకోవాలి కాబట్టి, ఈ వ్యూ దగ్గర క్లిక్ చేస్తే, మీరు ఏ చెక్ పెట్టారో కనపడుద్ది. ఇందాక నేను చూపించాను గదా! ఇక్కడ క్లిక్ చేసినప్పుడు వచ్చినటువంటి కాపీ అది. దాన్ని మనం తీసేయాలి. తీసేయాలి అంటే, ఇక్కడ డిలీట్ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ డిలీట్ దగ్గర. జాగ్రత్తగా చేయాలి. డిలీట్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది ఓపెన్ అయిపోతుంది. ఆ క్లిక్ చేసిన తరువాత అక్కడ ఎంటర్ చేయాలండి. ఏం ఎంటర్ చేయాలి? ఇందాక నీకు చూపించాను కొత్తయి ఎంటర్ చేశాడని. అక్కడ పేరు, బ్యాంక్ పేరు, అకౌంట్ నంబరు, అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ కాలమ్స్ ఉన్నాయి గదా! అవన్నీ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తరువాత ఆ యొక్క బ్యాంక్ చెక్కుని అప్‌లోడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. మనం బ్యాంక్ అకౌంట్ ఒకటి మార్చాం కాబట్టి ఏం పెట్టాం? క్యాన్సిల్డ్ చెక్ గాని, వెరిఫికేషన్ లెటర్ గాని, పాస్‌బుక్ గాని ఈ మూడిట్లో ఏదో ఒకటి ఎంటర్ చేయమని చెప్పి వస్తుంది. అప్పుడు అప్‌లోడ్ అనే కాలమ్ దగ్గర మనం క్లిక్ చేయాలి. అప్‌లోడ్ అనే కాలమ్ కనపడుతుందండి అక్కడ. అక్కడ క్లిక్ ఇదిగో అప్‌లోడ్ డాక్యుమెంట్ అని వచ్చిద్ది ఇక్కడ. అప్‌లోడ్ డాక్యుమెంట్. ఈ అప్‌లోడ్ డాక్యుమెంట్ తర్వాత చూస్ ఫైల్ అని ఉంటుంది ఇక్కడ. చూస్ ఫైల్. ఈ ఫైల్ యేసుకున్న తర్వాత ఇందాక నేను మీకు చెప్పాను. చెక్కు గాని, పాస్‌బుక్ గాని, లేదా వెరిఫికేషన్ లెటర్ గాని, ఈ 3 స్కాన్ చేసి పెట్టుకోండి అన్నా. ఆ స్కాన్ చేసి కంప్యూటర్‌లో ఉంచుకోవాలి మీరు ఏదో ఒక ఫోల్డర్‌లో. ఇక్కడ చూస్ ఫైల్ అయినప్పుడు, ఆ ఫైల్‌ని మనం సెలెక్ట్ చేసుకొని, ఆ ఫైల్‌ని ఎలా సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్‌గా వచ్చేసిద్దది. అర్థమైందా మీకు? ఎందుకంటే, మనం స్కాన్ చేసిన కాపీ పెట్టుకోమన్నాం సిస్టమ్‌లో. ఆ యొక్క కాపీని అప్‌లోడ్ డాక్యుమెంట్ దగ్గర చూస్ ఫైల్ దగ్గర చేస్తే, ఆ ఫైల్ బయటకొచ్చుద్ది. ఆ ఫైల్‌ని సెలెక్ట్ చేసి ఓపెన్ కొడితే ఫైల్ ఎంటర్ అయిపోద్ది. అయితే ఆ ఫైల్ ఎంటర్ చేయటానికి కొన్ని కాలమ్స్ ఇచ్చాడండి. కొన్ని మెజర్‌మెంట్స్ ఇచ్చాడు. ఎలా ఉండాలి అంటే, ఒకటి బ్లాక్ అండ్ వైట్ మోడ్‌లో ఉండాలి. కలర్ గాదు. అంటే కలర్ పెట్టినాక దాన్ని బ్లాక్ అండ్ వైట్ మోడ్‌కి తీసుకురావాలి. మినిమమ్ డీపీఐ 200 ఉండాలంట. డీపీఐ అంటే డిజిటల్ ఆహ్, పిక్చర్ ఇమేజ్. డిజిటల్ పిక్చర్ ఇమేజ్ 200 ఉండాలి. తర్వాత మాక్సిమం ఫైల్ సైజు 300 కేబీ ఉండాలి. ఆ ఫైల్ ఎలా ఉండాలి? పీడీఎఫ్‌లో గాని, పీఎన్‌జీలో గాని, జేపెగ్ గాని, జేపీజీలో గాని ఉండాలి ఆ ఫైల్. ఈ విధంగా తయారు చేసుకోవాలి. అయితే ప్రతి ఒక్కళ్ళ సెల్ ఫోనుల్లో గూడా ఈరోజు పీడీఎఫ్ ఫార్మాట్ ఉంటుంది. ఆ పీడీఎఫ్ ద్వారా కన్వర్ట్ చేసుకొని
దాన్ని అప్లోడ్ చేయాలి మనం. గుర్తుపెట్టుకోండి, పీడిఎఫ్ గాని, లేదు జేపీజీ ఉండా చేసుకోవచ్చు. మీ దగ్గర ఏదుంటే అది చేయండి. అది దాని గురించి అవగాహన లేకపోతే ఎవరి దగ్గర కొంచెం తెలుసుకోండి దాని గురించి. ఎందుకంటే దాని గురించి నాకు పూర్తి అవగాహన లేదు. ఎలా అనేది మీ సెల్ ఫోన్‌లో అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని చేసుకొని, సేవ్ చేసుకొని సిస్టమ్‌లో పెట్టుకోండి. సిస్టమ్ ద్వారా అప్లోడ్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో, ఆ విధంగా ఉంటుంది. వాటి మోడల్స్ ఎలా చూడాలంటే ఇక్కడ ఇచ్చాడు. పీఎస్ఎల్ సర్టిఫికేట్ ఇక్కడ క్లిక్ చేస్తే కనపడుద్ది. తర్వాత ఇందాక మీకు చూపించానండి. వ్యూ అని చెప్పాను గదా! ఆడ క్లిక్ చేస్తే వచ్చుద్ది. మోడల్ ఫారాలు ఇక్కడ ఉంటాయి. ఇందాక మోడల్ ఫారాలు నేను మీకు చూపించాను. ఆ విధంగా ఉంటుంది. ఈ విధంగా అప్‌లోడ్ చేయాలి. ఒకవేళ మీరు చేసే డాక్యుమెంట్ 300 కన్నా ఎక్కువ గనుకుంటే అది అడుగుద్ది. మీ డాక్యుమెంట్ సైజ్ పెద్దదిగా ఉంది, తగ్గించుకోండి అని అడుగుద్ది. గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా అక్కడ అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ చేసిన తరువాత మళ్ళీ ఈ విధంగా పేజీ వస్తుందండి. పేజీ వచ్చిన తర్వాత ఈ బ్యాంక్ డాటా ఎదురుగా వ్యూ దగ్గర క్లిక్ చేయండి. ఈడ క్లిక్ చేస్తే మీరు అప్‌లోడ్ చేసింది వచ్చిందో లేదో తెలుసుద్దండి. క్లియర్‌గా తెలుసుద్ది. క్లియర్‌గా తెలుసుద్ది. సో, ఆ విధంగా అది అప్‌లోడ్ అయిన తరువాత ఏం చేయాలి? అప్‌లోడ్ అయింది అనుకున్న తర్వాత మీరు వ్యూ చూసుకొని అన్నీ పక్కాగా ఉంటే ఇయన్నీ కూడా చూసుకోవచ్చు. పాతయేమైనా ఉన్నాయో లేవో చూసుకోవచ్చు. అన్నీ ఉన్న తర్వాత ఫైనల్ సబ్మిట్ అనేది చెయ్యాలి. ఫైనల్ సబ్మిట్ అనేది చెయ్యాలి. ఎప్పుడైతే ఫైనల్ సబ్మిట్ చేసామో, చేసిన తర్వాత ఈ విధంగా ఒక మెసేజ్ వచ్చుద్ది. వన్స్ యూ సబ్మిట్ ద అప్లికేషన్, యూ విల్ నాట్ బి ఏబుల్ టు మోడిఫై. ఒకసారి ఫైనల్ సబ్మిట్ చేస్తే నీవు మోడిఫై చేయడానికి అవకాశం రాదు. అప్డేట్ అండ్ యాడ్ క్లెయిమ్ డీటెయిల్స్ ఇన్ ఫ్యూచర్ ఆర్ యూ ఫ్యూచర్‌లో రావట. అప్‌లోడ్ చేయడానికి రావు. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ ద అప్లికేషన్? యెస్, నేనన్నీ పక్కాగా చేశాను. ఇక క్లోజ్ చేద్దాం నువ్వనుకుంటే అప్పుడు ఓకే కొట్టమన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక్కసారి ఓకే కొట్టిన తరువాత ఇక నువ్వు అప్‌డేట్ చేసుకోవడం కుదరదండి. కుదరదు. లేదండి నేను ఇంకా మళ్ళీ చూసుకోవాలి, నాకు డౌట్స్ ఉన్నాయి అనుకున్నారా? ఇక్కడ లాగౌట్ కొట్టండి, ఎళ్ళిపోద్ది. లాగౌట్ కొట్టండి. ఎళ్ళిపోద్ది. మళ్ళీ ఇంకో రోజు నువ్వు కూర్చొని ఓపెన్ చేసుకోవచ్చు. గమనించండి బాగా. ఒక్కసారి ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత ఈ మెసేజ్ వస్తుంది. ఒకసారి మీరు ఫైనల్ సబ్మిట్ చేస్తే ఇక మార్చుకోవడానికి అవకాశం రాదు అని చెబుతున్నాడు. అయినా పర్వాలేదనుకుంటే ఇక్కడ ఓకే కొట్టండి. లేదండి నేను కొంచెం నాకు డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ లాగౌట్ కొట్టండి. కొడితే క్లోజ్ అయిపోద్ది ఫైల్. మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు కావాలంటే. కాబట్టి ఆ విధంగా చేసుకోండి. సో, ఇక్కడ ఈ వ్యక్తి అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. ఓకే అని అనుకున్నాడు. వెంటనే ఓకే బటన్‌ని క్లిక్ చేశాడు. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది. ఈ కాలమ్ అంతా అంతే ఉంటది. ఒక మెసేజ్ డిస్‌ప్లే అవుద్ది. కన్ఫర్మేషన్ మెసేజ్. ఎందుకంటే ఓకే కొట్టాడుగా ఫైనల్‌గా. యువర్ అప్లికేషన్ ఫర్ సెబీ పీఎస్ఎల్ రిఫండ్ ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేట్ నంబర్ ఈస్ సబ్మిటెడ్. ప్లీజ్ నోట్ అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్. అక్నాలెడ్జ్‌మెంట్ ఒకటి ఇస్తాడండి. అంటే తన అక్నాలెడ్జ్‌మెంట్ బ్లాక్ చేసాడు బయటకి కనపడకూడదని. ఇలా ఒక నంబర్ వస్తుంది. దీన్ని నోట్ చేసుకోమంటున్నాడు. ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం పెట్టుకోమన్నాడు. ఎస్ఎంఎస్ హ్యాస్ బీన్ సెంట్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్. చూసారా? ఈ విధంగా మెసేజ్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి వచ్చుద్ది. దాన్ని సేవ్ చేసుకోండి. ఆ మెసేజ్ ఆ విధంగా వస్తుంది. అంటే మీరు ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత ఇలా మెసేజ్ వస్తుంది. ఇది చదువుకొని దాన్ని నోట్ చేసుకోండి. మీ సెల్ ఫోన్‌కి కూడా వచ్చుద్దని చెప్తున్నాడు. చేసిన తర్వాత ఓకే దగ్గర క్లిక్ చేయండి. ఓకే దగ్గర క్లిక్ చేస్తే మీ యొక్క పని అయిపోయినట్లే. ఇక్కడొచ్చింది యూ యూ ఆర్ లాగింగ్ ఔట్. సో, ఇప్పుడు, ఇప్పుడు లాగ్ చేయొచ్చు. అయిపోయింది. మొత్తం అయిపోయిందండి. ఫైనల్ సబ్మిట్ అయిపోయింది. మెసేజ్ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇక్కడికెళ్ళి లాగౌట్ చేయండి. క్లోజ్ అయిపోద్ది. తర్వాత మీరు ఓపెన్ చేసినా గానీ ఎడిట్ ఆప్షన్ అనేది రాదు. కాబట్టి దయచేసి కరెక్ట్‌గా చేసుకొని చేయాలి. ఫైనల్ సబ్మిట్ చేసే ముందు ఇక్కడ టిక్ చేయాలండి ఇక్కడ. ఇక్కడ టిక్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ చేయాలి. ఇంకొకటి మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇందాక చెప్పాను. మాకు యెస్ అనే పెట్టానండి. మాకు రావట్లేదు అని అంటారు. యెస్ అని పెట్టినా గాని బ్యాంక్ అప్లికేషన్ సంబంధించింది గాని, ఇంకా ఏది ఉన్నప్పటికి గూడా మీకు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అనేది రాదు, గమనించండి. ఎడిట్ ఆప్షన్ అని వస్తేనే మనం క్లిక్ చేయాలి. అందుకోసం మోడల్‌గా దీన్ని పెట్టడం జరిగింది. కాబట్టి మై డియర్
పెరల్స్ ఫ్యామిలీ మెంబర్స్ మీరందరూ ఒక్కటే గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ అప్లికేషన్ మోడిఫై చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని ఎలా అప్‌లోడ్ చేయాలో నేను చూపించాను క్లియర్‌గా. కాబట్టి మీరు 1కి 2, 3 సార్లు దీన్ని స్టడీ చేయండి. చేసిన తర్వాత ఏ డాక్యుమెంట్స్ కావాలో అన్నీ కూడా సిద్ధపరచుకోండి. స్కాన్ చేయండి. స్కాన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీరు దానిని యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదన్నా లోపం ఉన్నట్లయితే ఫైనల్ సబ్మిట్ కొట్టకుండా అక్కడ లాగౌట్ చేయండి. మరలా ఓపెన్ చేసుకోవచ్చు. మళ్ళీ సరి చేసుకోవచ్చు. ఒక్కసారి ఫైనల్ ఆహ్, అప్‌డేట్ చేసిన తర్వాత ఇక అది ఓపెన్ కాదు. ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుంచుకొని దీన్ని ఫాలో అవ్వాల్సిందే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదైనా సమస్యలున్నట్లయితే నాకు మెసేజ్ ద్వారా తెలియపరచండి. మరొక రోజు వాటన్నిటికి కూడా నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. థాంక్ యూ.